దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిల్లేకంపల్లె గ్రామం నారపరెడ్డి గారి పల్లె, చక్రాయపేట మండలం, కడప జిల్లా. చిల్లేకంపల్లె గ్రామం నందు శ్రీ మావిల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఈరోజు ఊరేగింపు జరుగుతూ ఉంది. 2 రోజుల తర్వాత అంటే బేస్తవారం రోజు విగ్రహం ప్రతిష్ట, ధ్వజస్తంభము అన్నీ ఉంటాయి. అందరూ ఆహ్వానితులై వచ్చేయాలి. అందరూ చూసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాం. అందులో అన్నదానము 3 రోజుల పాటు అన్నదానం జరుగుతుంది. అందరూ ఎవరైనా కూడా ఇది ఆలకించి అందరూ వచ్చేసి మా కీర్తన ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. బండలాగుడు పోటీ, బేస్తవారం రోజు బండలాగుడు పోటీ, నైట్ కోలన్నము, చెక్క భజన అన్నీ ఉంటాయి. 3 రోజుల పాటు అందరూ వచ్చి ఆలకించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. గతంలో ఈ గుడి చాలా చిన్నదిగా ఉండేది. మాకు ఉన్నా కూడా మాకు ఎందుకో అంతవరకు చేయలేకపోయినాం. కొన్ని రోజులకు ముందు ఏదో అనుకోకుండా కొన్ని కార్యక్రమాల వల్ల అందరూ మా పెద్దోళ్ళు చేయలేకపోయినారు. కానీ మా అందరి సహకారంతో కొంతమంది మా యువకులు కొందరు వచ్చేసి దీన్ని కట్టాలా, మనకి ఇంతమంది ఫ్యామిలీలు ఉన్నారు, మనం గుడి కట్టుకోవాలా, అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పొద్దు భారీగా గుడి కట్టి దానికి అన్ని ప్రతిష్ట చేసి ఓపెనింగ్ చేస్తున్నాం. కాబట్టి అందరూ వచ్చి చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఖర్చు దాదాపు 2 కోట్ల పైన గుడికి దానికి అంత ఖర్చు అయింది. దానికి అంతా కొంత ఎన్విరాన్మెంట్లో వచ్చింది, చందాల రూపంలో భారీగా వచ్చింది, కొంత దాతలు సాయం చేసినారు. దానివల్ల అందరికీ మేము పేరున పిలిచేది ఏమంటే అందరూ వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. నా పేరు బాబురెడ్డి, నారపరెడ్డి గారి పల్లె నాది. ఇంత పెద్దమారెడ్డి గారు బాబురెడ్డి. ఓం శ్రీ మావిల్లవ దేవి, ఓం శ్రీ మావిల్లవ దేవి నమః. ఓం శ్రీ నమో వెంకటేశాయ. ఈరోజు సాయంకాలము చీలకంపల్లి గ్రామవాస్తవులు మరియు నారపరెడ్డిపల్లి గ్రామవాస్తవులు తర్వాత ఇంకా అందరు గ్రామస్తుల ఆధ్వర్యంలో సాయంత్రము పుణ్యావచనము, గణపతి పూజ, పుణ్యావచనము, స్వస్తి పుణ్యావచనము తదితర కావాలి సేయాదివాసం, ధాన్యాదివాసము అన్ని కార్యక్రమాలు టీటీడీ ఆగమ సలహాదారుడు అశోక్ నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 3 రోజులు పత్రిక 6/3 గురువారం రోజు ఉదయం 7:11 నిమిషాలకు అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నది. ఈరోజు సాయంత్రము గ్రామోత్సవం తర్వాత తదనంతరము అమ్మవారికి విశక్షణ ఆరాధన, పుణ్యావచనము, శుద్ధి పుణ్యావచనం, రక్షాబంధనము తదితర కార్యక్రమాలు ఉంటాయి. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ రోజు మహాపూర్ణాహుతి ఉంటుంది, కుంభ ప్రోక్షణ ఉంటుందండి. సాంస్కృతిక పత్రిక నాకు తెలియదు, రాసిన వాళ్ళు వేరే. చిన్నమ్మ కథ నిర్వహించబడుతున్నది. అమ్మవారి చరిత్ర శ్రీ మావిల్ల అమ్మవారు వెలిసిన ప్రాంతం అనేక కథనాలు ప్రచారాల్లో ఉన్నాయి. ఈ తల్లి వీరవాసనం ప్రాంతాన రాయకుదూరు అనే గ్రామం నందు వెలిశారు. ఒక కథనం ప్రచారంలో ఉంది. అయితే ఈ ప్రాంతంలో వాసులు విశ్వసింధు రీతిలో చరిత్ర ఈ విధంగా శ్రీ మావిల్ల వారు క్రీస్తు శకం 1200 వెలసి తీరారని ప్రజావాహని ప్రశంసలు. ఈ అమ్మవారి గుడిలో విషయం 1880 సంవత్సరంలో మాత్రమే ఈ అమ్మవారి తల్లి చరిత్ర లభ్యమైంది. భీమవరపుర పట్టణమయందు ప్రస్తుత మోటుపల్లి వారి వీధిలోని గురగుల భద్రపరిచిన భవనంలో నిర్వహించబడినారు. ఈ ప్రాంతం నందు వేప రావి కలిసి పెరిగిన చోటు. ఈ ప్రాంతంలో మావిళ్ళ చిగురించి ఆకులు వికసించి పూలు పిందెలతో కూడిన మావిళ్ళ చెట్లు సముదాయం చూడవచ్చును. గొలుసు ప్రాంతంలో కనువిందు చేసి గొప్ప వనం ఉంది. ఈ వనం నందు మావిళ్ళ వారి వెలసిన ప్రజలు బోగట్టు శుభకర మావిళ్ళ కూడిన ప్రదేశం ఉంది, వెలసి ఉన్నారు. కావున మావిళ్ళ వారు నామకరణంగా చేసి గ్రామ దేవతగా నామాంతరం చెందినది. మరి ఈ ప్రాంతంలో చిన్న పుట్టలాగా ఉన్నది అమ్మవారు. నూతనంగా మళ్ళా గ్రామస్తులు, ఇది చిలకంపల్లి గ్రామస్తులు, నారపరెడ్డి గ్రామస్తులు పెద్దల ఆధ్వర్యంలో నూతనంగా గుడి పునర్నిర్మాణం జరిగిందండి. నిర్మాణం తమిళనాడు ఆళ్లగడ్డ ప్రాంత వాసులతో గుడి శిల్పాలతో నిర్మించడం జరిగిందండి.
చిల్లేకంపల్లె గ్రామం నారపరెడ్డి గారి పల్లె చక్రాయపేట మండలం కడప జిల్లా. చిల్లేకంపల్లె గ్రామం నందు శ్రీ మావిల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఈరోజు ఊరేగింపు జరుగుతూ ఉంది. 2 రోజుల తర్వాత అంటే బేస్తవారం రోజు విగ్రహం ప్రతిష్ట, ధ్వజస్తంభము అన్నీ ఉంటాయి. అందరూ ఆహ్వానితులై వచ్చేయాలి. అందరూ చూసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాం. అందులో అన్నదానము 3 రోజుల పాటు అన్నదానం జరుగుతుంది. అందరూ ఎవరైనా కూడా ఇది ఆలకించి అందరూ వచ్చేసి మా కీర్తన ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. బండలాగుడు పోటీ, బేస్తవారం రోజు బండలాగుడు పోటీ, నైట్ కోలన్నము, చెక్క భజన అన్నీ ఉంటాయి. 3 రోజుల పాటు అందరూ వచ్చి ఆలకించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. గతంలో ఈ గుడి చాలా చిన్నదిగా ఉండేది. మాకు ఉన్నా కూడా మాకు ఎందుకో అంతవరకు చేయలేకపోయినాం. కొన్ని రోజులకు ముందు ఏదో అనుకోకుండా కొన్ని కార్యక్రమాల వల్ల అందరూ మా పెద్దోళ్ళు చేయలేకపోయినారు. కానీ మా అందరి సహకారంతో కొంతమంది మా యువకులు కొందరు వచ్చేసి దీన్ని కట్టాలా, మనకి ఇంతమంది ఫ్యామిలీలు ఉన్నారు, మనం గుడి కట్టుకోవాలా, అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పొద్దు భారీగా గుడి కట్టి దానికి అన్ని ప్రతిష్ట చేసి ఓపెనింగ్ చేస్తున్నాం. కాబట్టి అందరూ వచ్చి చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఖర్చు దాదాపు 2 కోట్ల పైన గుడికి దానికి అంత ఖర్చు అయింది. దానికి అంతా కొంత ఎన్విరాన్మెంట్లో వచ్చింది, చందాల రూపంలో భారీగా వచ్చింది, కొంత దాతలు సాయం చేసినారు. దానివల్ల అందరికీ మేము పేరున పిలిచేది ఏమంటే అందరూ వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. నా పేరు బాబురెడ్డి, నారపరెడ్డి గారి పల్లె నాది. ఇంత పెద్దమారెడ్డి గారు బాబురెడ్డి. ఓం శ్రీ మావిల్లవ దేవి, ఓం శ్రీ మావిల్లవ దేవి నమః. ఓం శ్రీ నమో వెంకటేశాయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.